హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. మన సదరన్ రీజన్కి సంబంధించి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ చూసుకున్నట్టయితే కనుక మనకి దాదాపుగా 84 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సదరన్ రీజియన్ నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి నుంచి వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కనుక ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ, బీటెక్, అలాగే బీకామ్, బీబీఏ, బీబీఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2020, 2022, 23, 24, 20 అంటే 21 నుంచి 25 మధ్య పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు కానీ దీనికి లేదనమాట. మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది 1 year అనమాట. ఎవరైతే ఈ బీఈ, బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 17,500 అనమాట పర్ మంత్ 1 year పాటు ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్, అలాగే సివిల్ ఇంజనీరింగ్ వీటిల్లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో 3 years డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఒక 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. వీళ్ళకైతే 12,500 రూపీస్ వరకు ఇస్తారనమాట. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఉన్నాయి వేకెన్సీస్. ఇవి కాకుండా బీకామ్, బీబీఏ, బీబీఎం వీళ్ళకి కూడా ఒక 12,500 రూపీస్ వరకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క 1 year ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళనైతే చిన్న రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి ట్రైనింగ్ ఇంజనీర్స్గా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి పర్ మంత్ 30,000, సెకండ్ ఇయర్ ఒక 35,000, థర్డ్ ఇయర్ 40,000. ఇది కాకుండా ఒక 12,000 రూపీస్ అదనంగా అయితే అలవెన్సెస్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ ట్రైనింగ్ ఇంజనీర్గా సక్సెస్ఫుల్గా 3 years కంప్లీట్ చేస్తారో వాళ్ళని 3 years ప్రాజెక్ట్ ఇంజనీర్గా అయితే తీసుకునే అవకాశాలు తర్వాత కూడా మీకు ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం అయితే తర్వాత ఉంటుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ నాట్స్లో అయితే తప్పనిసరిగా అయితే ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అంటే ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీకు వస్తుంది అనమాట. సో దీంట్లో అయితే మీరు కంప్లీట్గా 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క ఎన్రోల్మెంట్ ఐడితో మీరు కింద అప్లికేషన్ అదైతే పూర్తి అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం అయితే మనం గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది NAS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం. ఆ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చూసి మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట వీళ్ళు. ఇదైతే మీరు దీనిని ఒక వైట్ పేపర్ మీద ప్రింట్ తీయించుకొని మీరు చేతితో రాసుకోవాలన్నమాట. ఇక్కడ NAS రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అనమాట. మీకు లాగిన్ అయిపోతే లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఇక్కడ వేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే డిగ్రీకి సంబంధించి బీఏనా, బీటెక్, డిప్లొమానా, బీకామ్, బీబీఏ, బీబీ ఏదైతే మీకు అప్లికబుల్ అది టిక్ ఆన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. పర్సంటేజ్ ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ కానీ మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఇక్కడ మంత్, ఇక్కడైతే ఇయర్ అయితే వేసుకోవచ్చు అనమాట మీరు. అలాగే మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, ఇంకా కూడా మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే చూసుకుంటే ఇక్కడ మీ యొక్క కేటగిరీ, అలాగే ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా బ్లడ్ గ్రూప్, మీ యొక్క రిలీజియన్, అలాగే మీ యొక్క మదర్ టంగ్ అనమాట తెలుగు ఏంటనేది మెన్షన్ చేసుకోవాలి. ఇంకా ఎడిషన్ క్వాలిఫికేషన్ ఏదైనా మెన్షన్ చేసుకోవాలి. ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ చిన్న అప్లికేషన్ అనమాట. ఇక్కడ అయితే మీరు సైన్ అయితే చేసుకోవాలి. దీంతోపాటు ఏంటంటే కొన్ని ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉన్నది అనమాట చెన్నైలో. 10th క్లాస్ మార్క్స్ కార్డు, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డు, ఇంకా కూడా డిగ్రీకి సంబంధించి ఆల్ సెమిస్టర్ మార్క్స్ కార్డ్స్, ఇంకా డిప్లొమా డిగ్రీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ కానీ అవి, ఆధార్ కార్డు అన్నీ కూడా మీరు ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళకి చూపించేసి వెనకైతే తెచ్చుకోవచ్చు. అలాగే చూసుకుని కేటగిరీ సర్టిఫికేట్స్, ఇంకా CGPA కన్వర్షన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. మీకు షెడ్యూల్ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి 5th February 2026 9:30 AM అనమాట. అలాగే డిప్లొమా ECA మెకానికల్తో పాటు బీకామ్, బీబీఏ, బీబీఎం వీళ్ళందరికీ కూడాను 5th February అనమాట. ఇంకా బీఈ, బీటెక్, ఇంకా మెకానికల్, సివిల్కి సంబంధించి 6th February అనమాట 9:30 AMకి. బీఈ, బీటెక్, ECA, EEE, ఇంకా CSE కంప్యూటర్స్ వాళ్ళకి 7th February 2026 9:30 AM అనమాట. ఈ విధంగా మీ ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం అడ్రస్ వెన్యూ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నందంబక్కం అనమాట, చెన్నై 600089. ఆ యొక్క అడ్రస్లో ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరు
ఆ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అక్కడికి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట.